హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్ ఏంటని మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా మనకి మంత్రి లోకేష్ గారు తెలపడం జరిగిందనమాట. మొత్తం 10,060 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది మనకి సెప్టెంబర్ 15 నుంచి రిలీజ్ అవుతున్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో లెక్చరర్ పోస్టులు, హోంశాఖ పోస్టులు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. మొత్తానికి ఎన్ని లెక్చరర్ పోస్టులు, ఎన్ని హోంశాఖ పోస్టులు ఉన్నాయనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 10,060 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. వర్చువల్గా మంత్రి లోకేష్ గారు భర్తీలపై మంత్రుల బృందంతో సమీక్షించడం జరిగిందనమాట అండి. 10,060 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇందులో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటో ఫేజ్లో చూసుకున్నట్లయితే 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది. రెండో దశలో చూసుకున్నట్లయితే 3,168 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సెప్టెంబర్ 15న విడుదల చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. దాంతో పాటుగానే థర్డ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే కనుక 2,388 ఉద్యోగాలు, ఫోర్త్ ఫేజ్లో 2,981 ఉద్యోగాలు అనేటువంటిది అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల ఇవ్వాలని చెప్పేసి లోకేష్ గారు ఆదేశించడం జరిగిందనమాట అండి. సో ఈ థర్డ్ దశలో వచ్చేటువంటి ఏదైతే 2,388 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో 2,225 పోస్టులు అనేటువంటిది హోంశాఖ నుంచి ఉన్నట్లుగా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 163 పోస్టులు అనేటువంటిది మిగతా పోస్టులు ఉంటున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఖాళీల వివరాలకు సంబంధించినటువంటిది ఆగస్ట్ 6న క్యాబినెట్ ముందు తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10,660 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి త్వరలోనే రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. మన ఛానల్ నుంచి టార్గెట్ 100+ అనేటువంటి కోర్స్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ కోర్స్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ, అది సెంట్రల్ కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కానీ, ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఇందులో మీకు కోర్ టాపిక్స్ అనేటువంటిది పొందుపరుస్తూ వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకోకుండా మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి. టార్గెట్ 100+ అనేటువంటిది వీడియోస్ మీకు ఆగస్టు 1 నుంచి మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట అండి. టైమింగ్స్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి, ఏ టైమింగ్స్లో కావాలంటే ఆ టైమింగ్స్లో నేను మీకు వీడియోస్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వివరాల కొరకు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ అదే రకంగా మన టార్గెట్ 100+ సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలనేటువంటి దాని గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.